హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్రిప్టో ట్రేడింగ్ అంటే ఏమిటి, దీంట్లో ఉన్న రిస్క్లు ఏంటి, అసలు దీంట్లో ప్రాఫిట్ అనేది మనం ఏ విధంగా సంపాదించాలి అనే విషయాలను కూడా మాట్లాడుకుందాం. దీంతో పాటే 2 రోజులుగా మనం ముందు ఆన్ ప్యాసివ్ చేసిన వీడియోలో చాలా మంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ గురించి మీకేం తెలుసు, ఆల్రెడీ ఒక కేసు ఉందంటున్నారు కదా, ఆ కేసులో ఆన్ ప్యాసివ్ అనేది విన్ అయితే అవడం జరిగింది, మీకేం తెలుసు ఈ ప్రాజెక్ట్ గురించి అనేది చెప్తున్నారు. దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అసలు ఈ కేసులో ఈ ఆన్పాసివ్ వాళ్ళు గెలిచారా లేదా పూర్తిగా క్లారిటీ ఇస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా మనం ఆన్పాసివ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఆన్పాసివ్ టెక్నాలజీ గురించి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ తెలుసా, అసలు విన్నారా? చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది ఒక భవిష్యత్ టెక్నాలజీ, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వబోతుంది, ఏఐ ఆధారిత బిజినెస్ మోడల్ అని చెప్పేసి నమ్మటం జరిగింది. కానీ అమెరికాలో ఉన్న SEC అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్ వారు కోర్టులో అయితే ఒక కేసును ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రీసెంట్ గానే అంటే ఆగస్ట్ 14, 2025 ఈ కేసుకు సంబంధించి ఒక ఫైనల్ తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి ఈ తీర్పులో ఆన్ ప్యాసివ్ అనేది గెలవడం జరిగిందా లేదా ఓడిపోయిందా తెలుసుకునే ముందు అసలు ఈ ఆన్ ప్యాసివ్ అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ని అష్రాఫ్ ముహ్రా అనేటువంటి వ్యక్తి అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ మొదట్లో చేస్తున్న ప్రమోషన్స్ లో ఏఐ ఆధారిత బిజినెస్ మోడల్, ఆటోమేటిక్ ఇన్కమ్, ఒకసారి జాయిన్ అయితే జీవితాంతం కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పేవారు. కొన్ని లక్షల మంది అయితే ఈ వాగ్దానాలను నమ్మి ఈ ప్రాజెక్ట్ తో అయితే జాయిన్ అవడం జరిగింది. ఈ ఆన్ ప్యాసివ్ వాళ్ళు దాదాపు 8 లక్షల మంది ఇన్వెస్టర్స్ నుంచి 108 మిలియన్ వర్త్ ని అంటే దాదాపుగా మన కరెన్సీలో 900 కోట్ల వరకు సేకరించడం అయితే చేసింది. కానీ ఎవరు ఆలోచించిన విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పిన దాంట్లో ఒక పెద్ద సమస్య అయితే ఉంది. కొత్త ఇన్వెస్టర్స్ ని దీనిలో డబ్బు సంపాదన అనేది తీసుకురావడం పైన ఎక్కువగా ఉంది. ఎక్కువని కాదు, ఆధారపడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే బిజినెస్ మోడల్ అని చెప్పేసి మనం చెప్పుకోలేము. ఇక ఈ ఆన్ ప్యాసివ్ మీద SEC కేసు వేసింది అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ వివరాలు చూసుకుంటే ఈ SEC అనేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ USA. ఇది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళని రక్షించడానికి ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ ఆన్ ప్యాసివ్ మీద కేసు పెట్టింది అంటే, అన్రిజిస్టర్డ్ సెక్యూరిటీస్ ఆఫరింగ్ అంటే రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ ప్రాజెక్ట్ లోకి ఇన్వెస్ట్మెంట్ ని కలెక్ట్ చేసిందనమాట. అలాగే పిరమిడ్ స్కీమ్ మోడల్ అంటే కొత్త వాళ్ళని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకువస్తేనే, అంటే మీ రిఫరల్ ద్వారా కొత్త వాళ్ళని తీసుకొస్తే మాత్రమే పాత వాళ్ళకి డబ్బు అనేది వస్తుందన్నమాట. అలాగే తప్పుడు వాగ్దానాలతో పబ్లిక్ నుంచి డబ్బు సేకరించడం, ఈ కారణాల వల్లనే ఈ ఆన్ ప్యాసివ్ ప్రాజెక్ట్ మీద కేసు అయితే వేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ఈ SEC అనేది కోర్టులో ఈ కేసుని అయితే ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే రీసెంట్ గా ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ కేసులో ఆన్ ప్యాసివ్ అనేది గెలవటం జరగలేదు. ట్రయల్ కు వెళ్లకుండా వీళ్ళు సెటిల్మెంట్ అయితే చేసుకున్నారు. ఈ వచ్చిన తీర్పు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ అష్రాఫ్ ముహ్రా అంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను 8 సంవత్సరాల పాటు ఏ కంపెనీలోనూ కూడా డైరెక్టర్ లేదంటే ఆఫీసర్ అవ్వలేడు. అలాగే 26.2 మిలియన్ వర్త్ ని అంటే దాదాపు 220 కోట్లు తిరిగి ఇవ్వాలన్నమాట. అలాగే 1.2 మిలియన్స్ అంటే దాదాపు 10 కోట్ల వరకు వడ్డీని చెల్లించాలి. అలాగే అతనికి $4 మిలియన్ 33 కోట్ల వరకు ఫైన్ అయితే వేయడం జరిగింది. అలాగే ఆన్ ప్యాసివ్ కంపెనీ కూడా $4 మిలియన్ అంటే ఇది కూడా 33 కోట్లు ఫైన్ అయితే వేశారు. అంటే టోటల్ గా మొత్తం కలుపుకుంటే దాదాపు $33 మిలియన్ అంటే మన కరెన్సీలో చూసుకుంటే 265 కోట్లు చెల్లించాలన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఈ అషరఫ్ అనే వ్యక్తి ఎటువంటి తప్పు చేశానని ఒప్పుకోలేదు, అలాగని నిర్దోషిగా కూడా తేలలేదు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్టర్ల పరిస్థితి కానీ చూసుకుంటే, ఇప్పుడు వీళ్ళకున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఈ ఇన్వెస్టర్లకి ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు తిరిగి వస్తుందా రాదా? ఈ SEC అనేది ఒక ఆర్డర్ అయితే ఇష్యూ చేసిందనమాట. అదేంటంటే, ఏదైతే వీళ్ళు అక్రమంగా సంపాదించారో ఆ డబ్బు అనేది కొంత మటుకు తిరిగి ఇచ్చేయాలి. కానీ ఆ విధానం అనేది లీగల్ ప్రాసెస్ లో అయితే ఉండబోతుంది. అంటే అందరికీ కూడా 100% రికవరీ వస్తుంది అని చెప్పేసి చెప్పుకోవడానికి వీల్లేదు. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్టర్లు పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే లేకపోలేదు. ఇటువంటి ఆన్ ప్యాసివ్ లాంటి ప్రాజెక్టులు మనకి ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. ప్రాజెక్ట్స్ అనేవి ఎంత పెద్ద ప్రామిసెస్ మనకి చేసినా మనం దానిలో ఉన్న ఫ్యాక్ట్స్ అయితే
చెక్ చేసుకోవాలి. అలాగే అధికారిక రిజిస్ట్రేషన్స్ లేక లైసెన్స్ లేకపోతే అటువంటి ప్రాజెక్ట్స్ లో డబ్బు అనేది పెట్టకూడదు. గ్యారంటీడ్ రిటర్న్స్ అలాగే లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ అని ఎవరైతే చెప్తారో అటువంటి ప్రాజెక్ట్స్ 90% స్కామ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ ఆన్ ప్యాసివ్ అనేది గెలవలేదు, చివరికి భారీ జరిమానాలు చెల్లించి సెటిల్మెంట్ చేసుకుంది. ఇది మనకి ఒక స్పష్టమైన సమాధానం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎప్పుడు రీసెర్చ్ చేయాలి. నాలెడ్జ్ లేకుండా ప్రాఫిట్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద సరైన డీటెయిల్స్ ఎవరి దగ్గర లేవని అనుకోవాలి. ఇది నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు ఫ్రెండ్స్. కావాలంటే ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ కాపీ ఉందో దాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు, ఒకసారి మీరే చూడండి. దీన్ని చదివిన తర్వాత ఒక కంక్లూజన్ అయితే మీకు వస్తుంది. దీన్ని చూసిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ మీద ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది జెన్యూన్, ఫ్యూచర్ లో టాప్ మోస్ట్ పొజిషన్ కి వెళ్తుంది అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదంటే ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ లో ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇప్పుడు క్రిప్టో ట్రేడింగ్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దీంట్లో ఏ విధంగా లాభాలు పొందొచ్చు అనే విషయాన్ని అయితే చూసుకుందాం. ఈ క్రిప్టో అనేది ఇప్పుడు చాలా మందికి ఆసక్తి కలిగించే టాపిక్, కానీ దానిలో నష్టం కూడా చాలా పెద్దదే. కాబట్టి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పే విషయాలు చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఈ క్రిప్టో ట్రేడింగ్ అనేది క్రిప్టో కరెన్సీలను కొనడం అలాగే అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం అన్నమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో షేర్స్ ఏ విధంగా కొనడం అమ్మడం చేస్తామో అలాగే ఈ క్రిప్టో మార్కెట్ లో బిట్ కాయిన్, ఇథీరియం, సొలానా, XRP లాంటి డిజిటల్ కాయిన్స్ ని ట్రేడ్ చేస్తాం అనమాట. ముఖ్యంగా దీనిలో 2 రకాల ట్రేడింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి స్పాట్ ట్రేడింగ్ అంటే వెంటనే కొనుగోలు లేదా అమ్మకం చేయడం. అలాగే రెండవది ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే భవిష్యత్తులో అనేది ఆ క్రిప్టో కరెన్సీ యొక్క ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేసి ట్రేడింగ్ చేయడం. ఉదాహరణకి మీరు బిట్ కాయిన్ ని $1,00,000 వద్ద కొన్నారనుకున్నాం, అది $1,10,000 పెరిగింది అనుకోండి, అది అమ్మితే మీకు లాభం తెస్తుంది. అదే ధర $90,000 వరకు పడిపోయింది అనుకోండి, అది అమ్మితే మీకు నష్టం వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బై లో సెల్ హై. ఈ కాన్సెప్టే మనకు చాలా ముఖ్యమైనది. క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి మనం క్రిప్టో ఎక్స్చేంజెస్ ని అయితే వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఇండియాలో ఈ కరెన్సీని ట్రేడింగ్ చేయడానికి మెయిన్ ఎక్స్చేంజెస్ ఎగ్జాంపుల్స్ బైనాన్స్, కాయిన్ బేస్, KuCoin, వజీరెక్స్ లాంటి మెయిన్ ఎక్స్చేంజెస్ అయితే మనం ఇండియాలో అయితే వాడటం జరుగుతుంది. ఈ ఎక్స్చేంజెస్ లో అయితే మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి కేవైసీని పూర్తి చేసి యూపీఐ లేదా బ్యాంక్ ద్వారా డబ్బు డిపాజిట్ చేసి ఈ క్రిప్టోని అయితే కొనడానికి ఛాన్స్ ఉంది. ఈ క్రిప్టో ట్రేడింగ్ లో చాలా స్ట్రాటజీస్ అయితే ఉండటం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనవి నెంబర్ 1 డే ట్రేడింగ్ అంటే ఒక రోజులో చాలా సార్లు కొనడం అమ్మటం. అలాగే రెండవది స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని రోజుల వరకు కూడా లేదా కొన్ని వారాలు కూడా మీ యొక్క పొజిషన్ ని హోల్డ్ చేసి ఉంచటం. అలాగే మూడవది స్కాల్పింగ్ అంటే చిన్న చిన్న ప్రైస్ చేంజెస్ వచ్చినప్పుడు మీరు కొంత ప్రాఫిట్ ని తీసుకోవటం. అలాగే నాలుగవది హోల్డ్ అంటే చాలా కాలం వరకు కూడా మీరు మీ పొజిషన్స్ ని హోల్డ్ చేసి ఉంచటం. అలాగే మనకు ఈ క్రిప్టో ట్రేడింగ్ లో సక్సెస్ రావాలి అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. దీనిలో చార్ట్స్ ని చదవటం, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని గమనించడం, అలాగే మూవింగ్ యావరేజెస్ ని కూడా గమనించాలి. అలాగే RSI అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, అదే విధంగా MACD ఇండికేటర్స్ ని వాడటం అంటే ప్రైస్ అనేది ఎక్కడ పెరుగుతుంది ఎక్కడ పడిపోతుంది అనే విషయాన్ని అంచనా వేయడానికి ఈ MACD ఇండికేటర్స్ అయితే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ని చూసుకుంటే ఈ క్రిప్టో మార్కెట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వాలటైల్ కి అయితే గురవడం జరుగుతుంది. అంటే ఒక నిమిషంలోనో లేదంటే ఒక గంటలోనూ కూడా ప్రైసెస్ అనేది విపరీతంగా మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. అంటే నెంబర్ 1 గా మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఒక్క ట్రేడ్ లోనే మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. 2 లేదా 5% మాత్రమే మీరు రిస్క్ చేయాలి. మీ దగ్గర ఉన్న ప్రాపర్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది ఒకే దాంట్లో పెట్టకుండా మీరు పెట్టిన అమౌంట్ సపరేట్ కరెన్సీస్ మీద అయితే డైవర్సిఫికేషన్ చేసుకోవాలన్నమాట. కొత్తగా ఈ క్రిప్టో మార్కెట్ లోకి వచ్చే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో. ఈ ఫోమో తోటి వెంటనే కొనేస్తారనమాట. అదేవిధంగా సోషల్ మీడియాలో ఏవైతే ఎక్కువగా ఫేక్ సిగ్నల్స్ వస్తాయో వాటిని ఎక్కువగా ఫాలో అవుతారనమాట. అదేవిధంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది లేకుండా ఎక్కువ డబ్బు అయితే దీంట్లో పెడతారు. షార్ట్ టర్మ్ లోనే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నమ్ముతారు. ఈ మిస్టేక్సే
ఎక్కువగా కొత్తగా వచ్చే వాళ్ళు చేస్తారు. అలాగే దీనివల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కానీ చూసుకుంటే 24/7 అంటే ఈ క్రిప్టో మార్కెట్లో ఏ సమయంలో అయినా కానీ మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే హై ప్రాఫిట్ పొటెన్షియల్ కూడా ఈ మార్కెట్లో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డీసెంట్రలైజ్డ్ అండ్ గ్లోబల్ గా అయితే యాక్సెస్ అయితే ఉంది. డిసడ్వాంటేజెస్ గానీ చూసుకుంటే హై రిస్క్, స్కామ్స్ అండ్ డ్రగ్ పుల్స్, అలాగే ఎక్కువ మందికి నాలెడ్జ్ లేకుండా లాస్ అవ్వడం. అందుకే ఫ్రెండ్స్, క్రిప్టో ట్రేడింగ్ అనేది డబ్బు సంపాదించే ఒక అవకాశం, కానీ అదే సమయంలో హై రిస్క్ కూడా మనల్ని వెంటాడుతుంది. అందుకే లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. నాలెడ్జ్ లేకుండా ఈ మార్కెట్లోకి అయితే రావద్దు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి నెమ్మదిగా నేర్చుకుంటూ ముందుకైతే వెళ్ళండి. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.